జూలై 30వ తారీఖు వాల్ స్ట్రీట్ జర్నల్ ఒక న్యూస్ ఆర్టికల్ ప్రింట్ చేసింది. ఏంటి అంటే ఓపీటీకి ఫీజు ఎంతో కొంత, అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఓపీటీ తీసుకోవాలి అంటే ఇద్దరు కంపెనీస్ స్టూడెంట్స్ మరి ఎవరు కట్టాలో తెలియదు, కానీ కొంత ఫీజు అనేది యుఎస్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ డిహెచ్ఎస్ వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఓపీటీ అంటే ఏంటంటే జనరల్గా మనం డిఎస్ఓ దగ్గర లెటర్ సబ్మిట్ చేస్తాం, లెటర్ తీసుకెళ్ళి సబ్మిట్ చేసి ఈఏడి అప్లై చేసుకుని ఓపీటీతో నడిపించుకుంటాం. ఇవాళ జాబ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు అలా చేయాలి అంటే యాక్చువల్గా కంపల్సరీ ఇంత అమౌంట్ అనేది పెట్టాలి అనేది గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది. గవర్నమెంట్ మీన్స్ డిహెచ్ఎస్ ప్లాన్ చేస్తుంది అని న్యూస్ ఆర్టికల్లో వచ్చింది. ఎంత అమౌంట్ ఏంటి అనేది అప్పుడు తెలీదు. కానీ ఇది జస్ట్ ప్లాను అని అనుకునే లోపే ఏంటంటే జస్ట్ కరెక్ట్గా అరౌండ్ ఒక 20 days తర్వాత వైట్ హౌస్కి పంపించారు. ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్, OIRA అంటారు అనమాట. ఈ OMB/OIRA అంటారు. ఇవేంటంటే జనరల్గా ఏదైనా కొత్త రూల్ ఏదన్నా ఇమిగ్రేషన్ రిలేటెడ్ ప్రపోజ్ చేయాలి అంటే వీళ్ళకి డ్రాఫ్ట్ కాపీ అనేది పంపిస్తారనమాట. డిహెచ్ఎస్ వాళ్ళు పంపిస్తే వాళ్ళు ఈ డ్రాఫ్ట్ కాపీ అంతా చదివి అందులో రూల్స్ ఫ్రేమ్ చేసి పంపించవచ్చు. లేకపోతే సింపుల్గా మేము ఈ రూల్ తీసుకొద్దాం అనుకుంటున్నాము, మీరు ఓకే అంటే మేము ఒక డ్రాఫ్ట్ కాపీ తయారు చేస్తాము అంటారు. యుఎస్సిఏఎస్ ఏంటంటే జనరల్గా ఇప్పుడు మీరు H1 అప్లై చేస్తారు, లేకపోతే ఇంకేదైనా ఇమిగ్రేషన్ బెనిఫిట్లు అప్లై చేస్తున్నారు, ఇప్పుడు EAD అప్లై చేస్తారు, ఇలాగా దానికి యుఎస్సిఏఎస్ వాళ్ళు ఇవాళ వద్దా అనేది డిసైడ్ చేసి ఇస్తారు. OMB అనేది ఏంటంటే కొత్త రూల్ ఏదన్నా తీసుకురావాలి అని అంటే వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత ఒక్కొక్కసారి డ్రాఫ్ట్ కాపీ వీళ్ళు ముందే పంపిస్తే వాళ్ళు డ్రాఫ్ట్ కాపీ అంతా చదివిన తర్వాత ఐఎస్ గో అహెడ్ అంటే దాన్ని ఫెడరల్ లిస్టర్లో పెడతారు. లేదు అంటే ఫస్ట్ రూల్ మేకింగ్ చేస్తారు, మేము ఈ రూల్ చేద్దాం అనుకుంటున్నాం, ఫైన్ నో ప్రాబ్లం. వాళ్ళు అప్రూవల్ ఇచ్చిన తర్వాత అప్పుడు వీళ్ళు డ్రాఫ్ట్ కాపీ తీసి ఫెడరల్ లిస్టర్లో పెడతారు. 30 to 60 days టైం ఇస్తారు. టైం ఇచ్చిన తర్వాత ఇక అది జనరల్ ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట. అయితే ఇప్పుడు వచ్చేసి ఇది OMBకి పంపించారు. వీళ్ళు మరి డ్రాఫ్ట్ కాపీ ఇంత అమౌంట్ అని చెప్పి పంపించారా, లేదు అమౌంట్ లేకుండా మేము రూల్ పెడదాం అనుకుని పంపించారా అయితే తెలియదు. కానీ ఈ అటార్నీస్కి సంబంధించినటువంటి న్యూస్ ఆర్టికల్లో ప్రపోజ్డ్ అమౌంట్ ఒక 100K ఉండొచ్చు, అంటే 100K కన్ఫర్మ్డ్గా చెప్పలేదు వాళ్ళు, అప్రాక్సిమేట్లీ 100K ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు రాశారనమాట. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ నేను పర్టికులర్ వీడియోలో షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. మీరు అయితే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఎస్పెషల్లీ ఇది ఓన్లీ ఓపీటీ వాళ్ళకు మాత్రమే అప్లికబుల్ అవుతుంది, స్టెమ్ ఓపీటీ వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది. అసలు ఏంటి దీని చరిత్ర, కోర్టులు ఏమైనా ఇన్వాల్వ్ అవ్వచ్చా, కోర్టులు స్టాప్ చేయొచ్చా, మరి యూనివర్సిటీలో ఎలా రియాక్ట్ అవుతాయి, బిజినెస్ పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారు, అన్ని ఇంపార్టెంట్ విషయాలు ఈ పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంకా లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. యాక్చువల్లీ H1Bకి ఓపీటీకి చిన్న డిఫరెన్స్ మీకు తెలియాల్సింది. H1B అండర్ ఇమిగ్రేషన్ రూల్ అనమాట. అంటే కాంగ్రెస్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఇమిగ్రేషన్ బెనిఫిట్. ఎందుకు అంటే ఆ కంట్రీకి వాళ్ళు డెవలప్ అవడం కోసం కొంత స్కిల్డ్ వర్కర్స్ కావాల్సి వచ్చి వాళ్ళు పెట్టినటువంటి కాంగ్రెస్ ప్రోగ్రామ్ H1B అనేది. సో దాని మీద ఏమైనా డెసిషన్స్ తీసుకోవాలి అంటే కొంత జనరల్గా కాంగ్రెస్లో బిల్లు పెట్టి తీసుకోవాలి, బట్ స్టిల్ డిహెచ్ఎస్కి తీసుకునే రైట్ ఉందా అంటే రూల్స్ పర్ఫెక్ట్గా ఫాలో అవుతే తీసుకునేటువంటి రైట్ ఉంది. ఇప్పుడు ఓపీటీ వీళ్ళు ఈ న్యూస్ ఆర్టికల్లో రాసిన దాని ప్రకారం ఏంటంటే వీళ్ళు పంపించారు OMBకి, ఆఫీస్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్కి. దాంట్లో ఏంటంటే అప్రాక్సిమేట్గా వీళ్ళు ఫ్రేమ్ చేసి రూల్స్ పంపించారు అన్నట్టు ఉంది, కానీ బట్ ఈ అమౌంట్ డిసైడ్ అయిపోయింది, ఈ అమౌంటే పెట్టబోతున్నారు, ఇవన్నీ లేదనమాట. డిహెచ్ఎస్ వాళ్ళు పంపించారు ఈ రూల్, డిహెచ్ఎస్ వాళ్ళు తీసుకురాబోతున్నారు. ఏంటి అంటే డిహెచ్ఎస్ వాళ్ళు 100K పెట్టే ఆలోచనలో ఉన్నారు అన్నట్టు రాశారు. అది ఎస్సా నోనా, 100K పెడతారా, 5K పెడతారా, 10K పెడతారా అనేది కరెక్ట్గా తెలియదు, అప్రాక్సిమేట్ ఫిగర్ అనమాట. మరి డిహెచ్ఎస్ వాళ్ళు పెట్టేటువంటి రైట్ వాళ్ళకు ఉందా అంటే ఈ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అనేది డిహెచ్ఎస్ వాళ్ళు క్రియేట్ చేసినటువంటి ఏదో సంథింగ్ CR 212 సంథింగ్ ఏదో ఉంది, దాని ప్రకారం వీళ్ళు క్రియేట్ చేసినటువంటి యాక్ట్ అనమాట, రూల్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది కాంగ్రెస్ వాళ్ళు తీసుకొచ్చినటువంటి బిల్ కాదు. ఎందుకు క్రియేట్ చేశారు అంటే మాస్టర్స్ చదివినటువంటి స్టూడెంట్కి కొంత ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేసుకుంటే వాళ్ళు మళ్ళీ అబ్రాడ్ తిరిగి వాళ్ళ కంట్రీ వెళ్ళిపోయిన తర్వాత జాబ్ తెచ్చుకునేటప్పుడు ఏంటంటే ఒక 2 years నేను మాస్టర్ చేశాను, ఒక 1 year నాకు కొంత ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది వచ్చింది. సో ఆ 1 year ఒక వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా పెట్టుకోవడానికి, అప్రెంటిస్‌షిప్ అంటారు కదా మన దగ్గర, ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ లాగా పెట్టుకోవడానికి పనికొస్తుంది అన్న ఉద్దేశంతో
వాళ్ళు క్రియేట్ చేశారు. దానికి ప్యారలల్గా ఒబామా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 2 years ఎక్స్టెన్షన్ అనేది స్టెమ్ ఓపీటీ అనేది క్రియేట్ చేశారనమాట. సో ఇవి ప్యూర్లీ క్రియేటెడ్ బై డిహెచ్ఎస్. సో దాని మీద సోల్ రైట్స్ అనేవి ఎక్కువ డిహెచ్ఎస్ వాళ్ళకే ఉంటాయి అన్నమాట. సో అది తీసేయరా అనేది పక్కన పెడితే టైట్ చేస్తున్నారు. ఎందుకు టైట్ చేస్తున్నారు అంటే రీసెంట్గా చూసుకుంటే మీకు ఇన్వెస్టిగేషన్ అనేది జరిగినప్పుడు ఆయన రీసెంట్గా జోసెఫ్ ఎడ్లో చెప్పారు కదా, ఏంటి అంటే 10,000+ ఓపీటీ వాళ్ళ అప్లికేషన్స్ ఫ్రాడ్ అప్లికేషన్స్ దొరికినాయట ఇన్వెస్టిగేషన్లో. ఇది ఇనీషియల్ మాత్రమే, ముందు పోతే ఇంకా ఉంటాయి. అవన్నీ ఏంటంటే ఎక్కడో ఒక చిన్న రూమ్లో ఉండి లెటర్లు ఇవ్వటము, ఒక చిన్న వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఒక చిన్న రూమ్లో ఆఫీస్ లాగా పెట్టేసి 6,000 ఓపీటీ లెటర్స్ ఇచ్చారంట, ఫ్రాడలెంట్ లెటర్స్. అవి తీసుకుపోయి వీళ్ళు ఈ ఏడీలు తెచ్చుకొని ఎక్కడెక్కడో పార్ట్ టైం జాబులు చేస్తున్నారంట. దాంతోపాటు ఈ ఓపీటీ వల్ల ఏంటంటే కంపెనీస్ వీళ్ళకి బెనిఫిట్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా, ట్యాక్స్ బెనిఫిట్స్ అనో లేకపోతే తక్కువ శాలరీకనో. ఇప్పుడు జనరల్ కాలేజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఏంటంటే తక్కువ శాలరీ కూడా పనిచేస్తూ ఉంటారు. దాంతో కంపెనీస్ ఏంటంటే తక్కువ శాలరీ కాబట్టి వీళ్ళతో వర్క్ చేయించుకోవడం. చాలామంది పెద్ద పెద్ద కంపెనీస్లో కూడా పనిచేస్తున్నారు, యూనివర్సిటీ పాస్అవుట్ ఓపీటీ వాళ్ళు. శాలరీ తక్కువ ఇస్తారు, అందరికీ తక్కువ ఇవ్వాలని లేదు, వాళ్ళ జాబుల్ని బట్టి వాళ్ళ చదువుకున్నటువంటి మాస్టర్స్ కోర్సుని బట్టి 2 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 2.5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఓపీటీ మీద 1.5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, 30-40 వేలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, కన్సల్టెంట్ల దగ్గర పనిచేస్తూ C2Cలు కాంట్రాక్ట్ జాబులు చేసుకుంటా ఎంతో కొంత లైఫ్ ఎలా తీస్తున్న వాళ్ళు ఇన్ని రకాల మంది ఉన్నారనమాట. అయితే వీళ్ళ వాదన ఏంటంటే కంపెనీస్ అన్నీ కూడా ఈ మాస్టర్స్ చదివినటువంటి బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నాయి. సో ఎస్పెషల్లీ వాళ్ళు ఇండియన్సా, చైనీసా, లేకపోతే ఇంకొకళ్ళ ఏ నేషనల్స్ అనేది చెప్పట్లేదు. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరు ఓపీటీ మీద వర్క్ చేస్తున్నారో అది ఎవరైనా అయి ఉండొచ్చు, ఏ కంట్రీ వాళ్ళైనా అయి ఉండొచ్చు. సో ఇక్కడ ఎక్కడొస్తుంది అంటే మెయిన్ మిస్యూజ్ చేయటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం అనమాట ఇది. సో ఆ రూట్ తీసుకోవటం ఏదో ఒక రకంగా అమెరికాలో సర్వైవ్ అవుతూ అలా కంటిన్యూ అయిపోవటం, ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, డే 1 CPT. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఇవన్నీ మొత్తం ఈ ఏమేమైతే మిస్యూజ్ చేస్తున్నటువంటి బ్రాంచెస్ ఉన్నాయో ట్రీకి ఆ కొమ్మలన్నీ నరుకుంటూ వస్తున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ ఓపీటీ కూడా 100K అనేది పెడితే నిజంగా అసలు కంపెనీ వాళ్ళకి అవసరం ఉంది అంటే ఉంచుకుంటారు, అవసరం లేదు అంటే ఎవరు కంపెనీస్ పెట్టరు. స్టూడెంట్ ఎక్కడ పెట్టుకుంటారు? $1,00,000 పెడతారు, ఏ స్టూడెంట్ పెడతారు? పెట్టుకోలేరు, ఇంపాసిబుల్. సో కాబట్టి ఏంటంటే టైట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు 100K అని అన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రేపు 50K పెట్టారు, ఈవెన్ 10K పెట్టండి, బట్ స్టిల్ కంపెనీస్ 10K ఒక స్టూడెంట్ మీద పెట్టాలంటే బట్ ఓవరాల్గా వాళ్ళకి బెనిఫిటే. ఎందుకు అంటే ఒక స్టూడెంట్ మీద 10K పెట్టిన ఏ 50-60 పనిచేసాడు అనుకోండి స్టూడెంట్, వాళ్ళకి 10K బెనిఫిట్ అవుతుంది. అదే జాబు లోకల్లో చదివినటువంటి వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఇప్పుడు ఓపీటీ లాగా ప్రాక్టికల్ ట్రైనింగ్ లాగా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. వాళ్ళకి ఏంటంటే వాళ్ళు సిటిజన్స్ కాబట్టి, మాస్టర్స్ అయిపోయింది కాబట్టి వాళ్ళకి జనరల్ జాబ్ లాగా ఇవ్వాలి. లోకల్ వాళ్ళకి ఇస్తే మళ్ళీ రూల్స్, మళ్ళీ ఆ పర్టికులర్ ఏమేమైతే ఉంటాయో ఇన్సూరెన్స్లు కంపెనీ అన్నీ ఫాలో అవ్వాలి, ప్రతి రూలు ఫాలో అవ్వాలన్నమాట. సో ఈ హెడ్ఏక్ అంతా ఎందుకు అని చెప్పి ఓపీటీ వాళ్ళని పెట్టుకుంటున్నారు, స్టెమ్ ఓపీటీ వాళ్ళని పెట్టుకుంటున్నారు. సో 100K అనేది పెడితే ఖచ్చితంగా వెళ్ళిగా వాళ్ళని తీసుకోకుండా లోకల్ వాళ్ళనే తీసుకుంటారు అనేది వాళ్ళ థాట్ అనమాట. మరి ఎందుకు ఈ రూల్ తీసుకొస్తున్నారు అంటే యాక్చువల్గా ఫ్రాడు, మిస్యూజ్, ఆబ్వియస్లీ కంపెనీస్ చెప్పాను కదా ఇందాక, చీప్ లేబర్, తక్కువ శాలరీ. సో ఇది మెయిన్ రీజన్స్. మరి కోర్ట్స్ ఇన్వాల్వ్ అయితే ఆపచ్చా అంటే ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు H1B వీసా విషయంలో అదే జరిగింది కదా, కోర్ట్స్ వచ్చినాయి, ఆపేసినప్పుడు ఏం చెప్పింది అంటే మీరు ఇలా 100,000 అనేది, అంటే వాళ్ళ వాదన కూడా ఏంటంటే ఒక ట్యాక్స్ లాగా 100K కలెక్ట్ చేస్తున్నారు, కరెక్ట్ కాదు అంటే కోర్టులు కూడా అదే చెప్పినాయి, అవును ఇట్లా తీసుకుంటారు, మీరు బిల్లు పెట్టి చేసుకోండి కాంగ్రెస్లో కావాలంటే. ఓపీటీ అనేది ఇమిగ్రేషన్ రిలేటెడ్ బెనిఫిట్ కాదు. ఓపీటీ అనేది ఏంటంటే ఒక చిన్న మ్యాటర్ ఆఫ్ డిస్క్రిషనరీ, దాని కింద డిహెచ్ఎస్ వాళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి బెనిఫిట్ అనమాట అది. అప్పుడు దాని మీద హక్కు ఎవరికి ఉంటుంది? డిహెచ్ఎస్ వాళ్ళకే ఉంటుంది. సో ఇప్పుడు కోర్ట్స్ వచ్చినప్పుడు కోర్ట్స్ ఏమి అబ్జర్వ్ చేస్తాయి అంటే అసలు ఇది ఎవరు క్రియేట్ చేశారు ఓపీటీ. సో డిహెచ్ఎస్ వాళ్ళు క్రియేట్ చేశారు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓకే డిహెచ్ఎస్ వాళ్ళకి దీని మీద అడ్జస్ట్మెంట్స్ చేసేటువంటి రైట్ ఉంటుంది. ఎందుకు? ఒకవేళ వాళ్ళు క్రియేట్ చేస్తుంటే రేపు పొద్దున అది ఇంపాక్ట్ ఎలా చూపిస్తుంది అంటే మీరు ఈ 100K పెట్టడానికి రూల్స్ అన్నీ ఫాలో అవుతున్నారా లేదా, అసలు మీకు పెట్టేటువంటి రైట్ ఉందా లేదా, మీరు ప్రాపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఫాలో అవుతున్నారా లేదా, అక్కడ కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది. దాన్ని కోర్టు చెక్ చేస్తుంది. కోర్టు చెక్ చేసి అసలు డిహెచ్ఎస్ వాళ్ళకు ఓపీటీ మీద కనుక సర్వాధికారాలు ఉన్నాయి అనుకోండి,
దాన్ని మాడిఫై చేసేటువంటి అధికారాలు వాళ్ళకు ఉన్నాయనుకోండి, వాళ్ళు అక్కడ కోర్టుకు వెళ్ళి ఇగో ఇది మాకు అధికారం ఉంది, దీని మీద క్రియేట్ చేసింది మేమే, మాడిఫై చేసుకోవాల్సింది మేమే, ఫలానా రీజన్ కింద మాడిఫై చేస్తున్నాము, ఇక్కడ అంతా ఇట్లాంటి సిచ్యువేషన్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇన్వెస్టిగేషన్లో తీసుకుపోయి 10,000 15,000 20,000 ఓపీటీ ఫ్రాడ్లు తీసుకుపోయి కోర్టుకు చూపించారనుకోండి, ఇక మరి ఇంత మిస్యూజ్ అవుతుంది, మరి దీనివల్ల లోకల్ వాళ్ళకి జాబులు రావట్లేదంటే అప్పుడు అది డిహెచ్ఎస్ వాళ్ళ రూల్ కాబట్టి మేము డెసిషన్ తీసుకుంటున్నాము అన్నదానికి కోర్టు ఏకీభవించవచ్చు. లేదు మీరు సడన్గా ఇట్లా ఓవర్ నైట్ చేంజ్ చేస్తే మార్కెట్ ఇంపాక్ట్ అవుతుంది, ఎంప్లాయీస్ అంటే స్టూడెంట్స్ అమెరికా వచ్చి చదువుకునేటువంటి పిల్లల మీద ఇంపాక్ట్ పడుతుంది అని కోర్టు ఆ వేలో కూడా ఆలోచించవచ్చు. వాళ్ళు ఎలా ఆలోచిస్తారు అనేది మనం చెప్పలేము, బట్ పాసిబిలిటీస్ ఎటువైపు అయినా ఉన్నాయన్నమాట. కాకపోతే ఫైనల్గా ఇక్కడ ఏంటంటే హక్కు ఎవరికి ఉంది దాని మీద, ప్రభుత్వానికి ఉందా, డిహెచ్ఎస్ వాళ్ళకు ఉందా? సో ఒకవేళ ప్రభుత్వం ఇమిగ్రేషన్ అండర్ ది ఇమిగ్రేషన్ యాక్చువల్ ప్రాపర్ లాలో ఉండుంటే కనుక దాని ప్రకారం పోవాలంటారు. డిహెచ్ఎస్ వాళ్ళు క్రియేట్ చేసినైతే వాళ్ళ డిస్క్రిషనరీ పవర్ ప్రకారం పోవాలంటారు. సో మొత్తానికైతే ఇది కనుక ఒకవేళ ప్రపోజల్ వస్తే మాత్రం కోర్ట్స్ అయితే ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే అవుతాయి అన్నమాట. కానీ ఏంటంటే ఇక్కడ ప్రాబ్లమ్ యూనివర్సిటీస్ కూడా ఫైట్ చేస్తాయి దీని మీద. ఎవరు కోర్టుకు వెళ్తారు అంటే ఫస్ట్ వెళ్ళేది యూనివర్సిటీసే. ఎందుకంటే ఓపీటీ అనేది అంటే స్టార్టింగే మాస్టర్స్ అయిపోగానే ఓపీటీలో జాయిన్ అవ్వాలి. అసలు ఓపీటీ అనేది లేకపోతే ఇంకెవడు వస్తారు అమెరికాకి? రారు. రానప్పుడు ఏమది యూనివర్సిటీస్ కొలాప్స్ అయిపోతాయి. అంటే మొన్న ఎవరో కామెంట్ పెట్టారు, లోకల్ స్టూడెంట్స్ లేరా చదివే వాళ్ళు అంటే ఉన్నారు. లోకల్ స్టూడెంట్స్తో పాటు ఈ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా చాలామంది ఉంటారు. సో వీళ్ళంతా కలవబట్టే యూనివర్సిటీస్ కూడా చాలా వరకు నడుస్తున్నాయి. మీరు ఒకసారి ఇంట్రెస్టింగ్ విషయం గమనిస్తే ఇక్కడ వాల్ స్ట్రీట్ జర్నల్ వాళ్ళు దీన్ని ఫస్ట్ రిపోర్ట్ చేశారు July 20th. వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేశారు అంటే బిజినెస్లో చర్చ అనేది జరుగుతుంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ఏంటి, జనరల్గా బిజినెస్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఎక్కువ వాళ్ళు ప్రింట్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళకి ఈ డిస్కషన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి కదా, కంపెనీ అసలు అంటే ఫైనాన్షియల్ హబ్లో ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం డిస్కస్ చేసుకుంటున్నారో, గవర్నమెంట్ ఏం రూల్ తీసుకురాబోతుంది, ఇవన్నీ వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. సో స్టూడెంట్స్కి అయితే మాత్రం చాలా అంత చెప్పుకోదగ్గ గొప్ప సిచ్యువేషన్ అయితే లేదు. అమెరికా వెళ్ళాలనుకునే వాళ్ళు ఎవరైనా కూడా మీరు ఆలోచించుకోండి. మీరు లక్షల కోట్లు లోన్లు పెట్టుకొని వెళ్ళేటప్పుడు ఎంత వర్త్ అనేది ఆలోచించుకోండి. మీరు డెఫినెట్గా జాబ్ కొట్టుకోగలుగుతారు లేదో అనేది కూడా ఆలోచించుకోండి. సింపుల్గా ఇదివరకు లాగా ఎవరి దగ్గర పడితే ఏదో కిరాణం కొట్లోకి వెళ్ళి లెటర్ తీసుకొని వెళ్ళి డిఎస్ఓకి సబ్మిట్ చేసి ఈఐడి తెచ్చుకొని ఏ హోటల్లోనో బిర్యానీ షాప్లలోనో పని చేసుకోవటం అయితే కుదరదు. జెన్యున్గా జాబ్ ఉందా ఓపీటీ వస్తుంది, లేదా రాదు. అది ఇప్పుడున్న సిచ్యువేషన్లో. ఎందుకు అంటే I-539 మీరు ఎక్స్టెండ్ చేసుకుంటూ ఉండాలి ప్రతిసారి. సారీ వీడియో లెంగ్త్ ఎక్కువైంది, అన్ని ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ కవర్ చేయడం వల్ల లెంగ్త్ ఎక్కువైంది. థ్యాంక్ యూ బాబాయ్, హ్యావ్ అ గుడ్ డే.